చంద్రబాబు ఎక్కడ పోటీ చేస్తారంటే టక్కున చెప్తారు. జగన్ ఎక్కడ పోటీ చేస్తారంటే చెప్పేస్తాం. కానీ జనసేన అధినేత ఎక్కడి నుంచి బరిలోకి దిగుతారు అంటే ఆలోచిస్తాం. ఇప్పుడు అదే ఆలోచనకు ఫుల్ స్టాప్ పెట్టే పనిలో పడ్డారు పవన్ కళ్యాణ్. ఏదో ఒక ప్రాంతం నుంచి పోటీలో ఉండాలని నిర్ణయం తీసుకున్నారట. ఇప్పటికే గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేసిన గబ్బర్ సింగ్ ఈసారి అక్కడి నుంచి పోటీ చేయడం, గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టడం ఖాయమే అంటున్నారు. ఇంతకీ సేనాని ఏ ప్లేస్ ని డిసైడ్ చేశారు? అక్కడ అతనికి ఉన్న ప్లస్ ఏంటి? ఓసారి లుక్ చేద్దాం. చంద్రబాబుకు జగన్కు శాశ్వత అసెంబ్లీ స్థానం. పవన్ అసెంబ్లీ స్థానంపై ఏపీ వ్యాప్తంగా చర్చ. శాశ్వత నియోజకవర్గం ఫిక్స్ చేసుకున్న పవన్. భీమవరం నుంచే పవన్ పోటీ. భారీ మెజారిటీ ఖాయమని సర్వేలు. భీమవరమే వరమంటున్న జన సైనికులు. చంద్రబాబు కూడా ఓకే చెప్పినట్టుగా సమాచారం. బంపర్ మెజార్టీ సాధిస్తామన్న ధీమాలో జన సైనికులు. ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు. రాజకీయాల్లో సుదీర్ఘకాలం రాణించాలనే నాయకులు ముందుగా తాము ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గాలను ఎంచుకుంటారు. తమ శాశ్వత రాజకీయాలకు వేదికగా మలుచుకుంటారు. ఒక నాయకుడు పేరు చెబితే ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం గుర్తొచ్చే విధంగా తయారు చేసుకుంటారు. చంద్రబాబు అంటే కుప్పం, జగన్ అంటే పులివెందుల, పెద్దిరెడ్డి అంటే పుంగనూరు నియోజకవర్గాలు గుర్తుకొస్తాయి. అంతలా ఆ నియోజకవర్గాలు వారితో పెనవేసుకున్నాయి. అయితే తాజాగా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తన శాశ్వత నియోజకవర్గంపై చర్చ జరుగుతోంది. గత ఎన్నికల్లో పవన్ విశాఖ జిల్లా గాజువాకతో పాటు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో పోటీ చేశారు. 2 చోట్ల ఓటమి చవిచూశారు. కానీ ఈసారి ఆ పరిస్థితి లేకుండా ఏదో ఒక నియోజకవర్గం నుంచే పోటీ చేయాలని భావిస్తున్నారు. ఇప్పటికే దీనిపై అంతర్గతంగా ఓ సర్వే చేశారు. పవన్ కు అనుకూలమైన నియోజకవర్గాలు 10 వరకు ఉన్నాయని, కానీ మిగతా నాయకుల మాదిరిగా ఒక శాశ్వత నియోజకవర్గం అవసరమని పవన్ భావిస్తున్నారట. అందుకే ఆచి తూచి నిర్ణయం తీసుకోవాలని చూస్తున్నారు జనసేన అధినేత. భీమవరం పవన్ సొంత నియోజకవర్గం. అక్కడ కాపు సామాజిక వర్గం అధికంగా ఉంటుంది. ఆ నియోజకవర్గాన్ని శాశ్వతంగా తీర్చిదిద్దుకోగలిగితే పవన్ రాజకీయ ప్రయోజనానికి పనికొస్తుందన్న సూచనలు ఆయనకున్నాయి. 2019 ఎన్నికల్లో పవన్ 8,000 ఓట్లతో అక్కడ ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో పవన్ కి 62,285 ఓట్లు వచ్చాయి. వైసీపీ తరఫున పోటీ చేసిన గ్రంథి శ్రీనివాస్ కి 70,642 ఓట్లు వచ్చాయి. టీడీపీ నుంచి పోటీ చేసిన పులపర్తి రామాంజనేయులకు 54,000 ఓట్లు లభించాయి. ఇప్పుడు తెలుగుదేశం జనసేన పొత్తు కుదరడంతో 2 పార్టీలకు కలిపి 1,16,000 ఓట్లు లభించే అవకాశం ఉంది. అందుకే ఆ నియోజకవర్గంలో సేఫ్ అని పవన్ కు సన్నిహితులు సూచిస్తున్నారు. దానిని ఒక శాశ్వత నియోజకవర్గంగా చూసుకోవాలని సలహా ఇస్తున్నారు. పవన్ భీమవరం నుంచి పోటీ చేస్తామంటే టీడీపీ నుంచి అభ్యంతరం ఉండదు.
అక్కడ టీడీపీ ఇన్ఛార్జ్ రామాంజనేయులకు చంద్రబాబు సర్ది చెప్పే అవకాశం ఉంది. దీంతో అక్కడ పవన్ కు మార్గం సుగమం కావడం ఖాయం. పైగా పవన్ ఈ నియోజకవర్గంలో సునాయాసంగా గెలుపొందే అవకాశం ఉండడంతో రాష్ట్ర వ్యాప్తంగా కూటమికి ప్రచారం చేసే వీలుంటుంది. ఇలా ఎలా చూసుకున్నా పవన్ కు భీమవరం శాశ్వత నియోజకవర్గం కానుందని తెలుస్తోంది. మరో విషయం ఏంటంటే ఈసారి పవన్ సింగిల్ సీటు మీదనే ఫోకస్ పెడుతున్నారు. ఆయన ఒకే ఒక సీటు నుంచి పోటీ, అదే భీమవరం అని అంటున్నారు. దాంతో ప్రజలు ఖచ్చితంగా ఆయన్ని గెలిపిస్తారని విశ్వసిస్తున్నారు. ఇక వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ పోటీ చేస్తారా లేక ఆ పార్టీ వేరే వారిని మారుస్తుందా అన్నది చూడాలి. మొత్తానికి పవన్ కి భీమవరం వరం ఇస్తుందని జన సైనిక్స్ ఫుల్ హుషారు చేస్తున్నారు.